ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ నోటీసులు అందాయి. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, ఆ సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త అయిన సినీ నటుడు మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది. సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, గతంలో కూడా సాయి సూర్య డెవలపర్స్ కి సంబంధించి నోటీస్ అయితే ఇచ్చినట్లు ఉన్నారు ఆయనకు సంబంధించి. మరి దీనికి సంబంధించి ఈ రోజు కూడా మళ్ళీ కేసు నమోదైందని చెప్పంటున్నారు. అప్డేట్ ఏంటి? ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి ఇష్యూ, రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్ లో భాగంగానే వినియోగదారుల ఫోరం అయితే ఈ నోటీసులు అయితే కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా చూసుకుంటే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి మహేష్ బాబు తాజాగా ఆయన గతంలో నటించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అందులో భాగంగానే ఫిర్యాదులు ఏదైతే ఉందో దానిపైన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ అయితే ఈ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఏదైతే ఉందో సాయి సూర్య డెవలపర్స్ ను మొదట ప్రతివాదిగా, యజమాని కంచెల సతీష్ చంద్రగుప్తను రెండో ప్రతివాది, ప్రచారకర్త అయినటువంటి సినీ నటుడు మహేష్ బాబులో మూడో ప్రతివాదిగా చేస్తూ కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా కూడా ఏదైతే డెవలపర్స్ సాయి సూర్య డెవలపర్స్ ఏదైతుందో సతీష్ చంద్రగుప్తాకు సంబంధించి రెండో ప్రతివాదిగా ఆయన చేస్తూ అదేవిధంగా మూడో ప్రతివాదిగా ఆయన ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ కంపెనీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏదైతుందో అడ్వర్టైజ్మెంట్